మన డిమాండ్ల కోసం ఆయన ప్రాణత్యాగం చేసే పరిస్థితికి తీసుకొచ్చిన మనమే నిందితులం అవుతాం. ఆయన్ని జాగ్రత్తగా మనం బలపరిచి కాపాడుకోవని ఆయన ద్వారా మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలని మనవి చేస్తూ, ముఖ్యంగా దమ్ముగా వచ్చిన నాయకుడు ఒకే ఒకడు కనబడ్డాడు నాకు. ఇవాళ మా కాపు సంఘాలు అందరూ వచ్చారు. మొన్న మా డాక్టర్ రాము వచ్చాడు, గోదావరి జిల్లా నుంచి మా సోదరులు, వీళ్ళందరూ కాపులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపు నాయకులే వచ్చారంటే కొంతమంది రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఏమయ్యా, బీసీ రిజర్వేషన్ కావాలి కదా మనకి, మరి బీసీల కోసం మీరు వెళ్తున్నారంటే మా వాళ్ళు అంటున్నారు. చెబుతున్నా, ఇవాళ బీసీ రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు 5% ఇచ్చారని చెప్పాడు. ఇవాళ దమ్ముగా ఆయన మళ్ళీ ఇచ్చే అవకాశం ఆయన చేతిలోనే ఉంది, ఈయన చేతిలో లేదు. ఆయన కూడా మద్దతే పూర్తిగా దానికి. ఆమరణ నిరాహార దీక్షలో హక్కుల కోసం నా ప్రాణాన్నైనా అర్పిస్తాననేటటువంటి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ, రామ యాదవ్ గారికి ఏదన్నా కనుక జరిగితే ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో బీసీవై రామచంద్ర యాదవ్ గారు వచ్చిన తర్వాత బీసీలలో చైతన్యం పెరిగింది, బీసీలో ప్రశ్నించడం దిగిరైంది. కాబట్టి రామచంద్ర యాదవ్ గారు ఇంకొక ఆల్టర్నేటివ్ శక్తిగా తయారవుతారేమోనని భయపడిపోయి ఈయన్ని పైకి లేకుండా తొక్కుతూ ఉన్నారు. విజయవాడ నగరంలో నన్ను మా షర్మిల గారు మా నాయకత్వాన్ని పంపించి మద్దతు తెలియజేయమన్నారు. ఎప్పుడో చూసాం పొట్టి శ్రీరాములు వారిని, తర్వాత మళ్ళీ అలాంటి నిరాహార దీక్షలు మళ్ళీ మా వయసుకి మేము ఎప్పుడు చూడలేదు. భగవంతుడు అన్నీ ఇచ్చినా ఇంకేదో నేను పుట్టిన కులానికి ఇవ్వాలని తాపత్రయపడుతున్నటువంటి ఒక బీసీ సోదరుడి స్ఫూర్తి నచ్చి ఒక కాపింటి ఆడబిడ్డ, అన్నా నీ పల్సు పడిపోయినప్పుడు నువ్వు ఈ నిరాహార దీక్ష కంటిన్యూ చేయలేని సమయంలో నీ బీసీ బిడ్డ కాదు, నీ సోదరి ఒక కాపు బిడ్డ వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. రాష్ట్రం దిగి వస్తుందా, నాయకులు దిగి వస్తారా చూద్దాం.